Romans 8:26 అటువలే ఆత్మయు మన దౌర్బల్యము చూచి సహాయం చేస్తున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగుతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. 1 కొరింథియన్స్ 1 14. నేను భాషతో ప్రార్థన చేసినప్పుడు నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ నా మనసు ఫలవంతముగా ఉండదు. కాబట్టి నేను ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. లేని ఎడల అవసరం లేదు. అది ఆదికాండము 15. ఓకే, ఇక్కడ 15:13 ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా నుందురు. 15:14 వారు 400 సంవత్సరాలు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఓకే, అది చెప్పిన తర్వాత 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహుభారమై ఉన్నది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పునే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందునన్ను. ఓకే, ఇప్పుడు 19:13 మేము ఈ చోటు నాశనము చేయ వచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, ఎక్సడస్ నిర్గమకాండము ఓకే చాప్టర్ 2 నిర్గమకాండం 2వ అధ్యాయం 23. అలాగ అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయిన ఇజ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పు విడుచుచు మొర్ర పెట్టగా తమ వెట్టి పనిని బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇజ్రాయేలులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచి ఏం చేశాడంటే 3:6 మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పాను. మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడవేర్చను. మరియు యెహోవా ఇట్లను, నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హిబీయులు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇజ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. ఓకే, సో ఒక్క నిమిషం.
ఫస్ట్ శామ్యూయల్ 16:1. మరియు యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇజ్రాయేల్ మీద రాజుగా నీవు ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి నీవు ఎంతకాలము దుఃఖింతువు? నీ కొమ్ము తైలంతో నింపుకొని బెత్లెహేమీడైన యెషయి దగ్గరకు నేను పంపుచున్నాను, అతని కుమారులో ఒకరిని నేను రాజుగా నియమించుతున్నాను. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, తండ్రి నీ పరిశుద్ధ నామముకు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యము వాళ్ళ గ్రహింపులకు నువ్వు తీసుకొని రమ్మనేది, దానిలో ఉన్న ఆత్మ వాళ్ళని తాకులాగిన, వాళ్ళకి గ్రహింపించులాగిన తండ్రి, వాళ్ళ జీవితం మార్చులాగిన ఆ గ్రేస్ నువ్వు ఇవ్వమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం. స్ట్రైట్. సో రోమా 8లో ఏమంటాడంటే, మనం ఉత్తమముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూల్గులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. సో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. సో మనం ప్రార్థన చేస్తాం, కానీ మనకి ప్రేయర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అంటే చూడండి, మనకి ఏది అర్థం కాలేదో దాన్నే ప్రార్థన చేయాలి. ఓకేనా? మీరు ప్రేయర్ చేసేటప్పుడు మీకు దేని విషయమై మీకు స్ట్రెంగ్త్ ఏర్పడలేదో, దేని విషయంలో మీకు గ్యాప్ ఉందో, దేని విషయంలో కన్ఫ్యూజన్ ఉందో, దేని విషయంలో బ్లాంక్ ఉందో, దట్స్ యూస్. ఓకే, సో ఒక విషయంలో మీకు ఒకటి అర్థం కాలేదనుకుందాం, అక్కడే ఉంది సమస్తం. ఓకే, ఇప్పుడు మనం ఒక సమస్యను ఫేస్ చేస్తున్నాం అనుకోండి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరిది గొప్ప ప్రాబ్లం అనేది ఉండదు, ఎవరి స్థాయికి వాళ్ళది అది గొప్పది. మళ్ళీ దేవుడు ఒకరిని నడిపించినట్టు ఇంకొకరిని నడిపించడు, మోషేని నడిపించినట్టు యెహోషువని నడిపించలేదు. సో దేవుడు మెథడ్స్ మారుస్తాడు, బట్ హీల్ కీప్ ద ప్రిన్సిపల్ సేమ్. కానీ మెథడ్ మాత్రం 100% మారిద్ది. దేవుడు మనల్ని ఒకరోజు వచ్చి గట్టిగా వాటేసుకుంటాడు, కౌగిలించుకుంటాడు ఇన్ జస్ట్ 1 minute. ఇంకో రోజు 3 వారాలు ఉపవాసం ఉన్న రాడు, మారుస్తాడు. సో ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు దేవుడు. ఓకే, అది ఎందుకంటే ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడ గ్రోత్ ఉందని అర్థం. ఎక్కడ దేవుడు మనకి తను దూరం చేసుకుంటున్నాడో అక్కడ మనల్ని బలపరుస్తున్నాడు అని అర్థం. ఓకే, సో మన నుంచి కొంచెం దూరం వెళ్తాడు, మనం ఆయన అందుకోవాలి. అక్కడ నుంచి ఇంకొంచెం వెళ్తాడు, మళ్ళీ అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళాలి. సో దేవుడు అంతా సీకింగ్లో పెడతాడు, ఆయన వెతకటంలో పెడతాడు అనమాట. మనం నిన్న చేసిన దాంతో రాదు, నిన్న పాడిన పాటలో ఈరోజు ఆత్మ రాదు. ఏ రోజుది ఆ రోజు కొత్తగా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, రోజు ప్రార్థన చేస్తున్నాం అనుకుందాం, ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాక దేవుళ్ళో ఉన్నామా లేవా అనే క్వశ్చన్ కొత్తది తలెత్తుతుంది. ఓకే, ఎందుకని అట్లా అవుతుందంటే, రోజు అదే సద్దన్నం సర్దికూర వేస్తున్నాం అనమాట, సేమ్ ప్యాటర్న్ వెళ్తున్నాం. సో దేవుడు ఈరోజు కూడా నాకు ప్రార్థన కొత్తగానే ఉంటుంది. ఓకే, ఎందుకంటే సమస్య కొత్తది. సో దేవుళ్ళు ఎదగాలి అని అంటే ఒక టైట్ కండిషన్స్ ఉండాలి. అవి ఏంటంటే మనల్ని బ్రేక్ చేయడానికి కాదు, బట్ బిల్డర్స్ మనల్ని కట్టడానికి. సో ఈరోజు ప్రార్థనలో మనం ఏం చేయాలనేది తెలుసుకోవాలి. ఓకే, సో ప్రేయర్లో మనం ఒక తెలియని వ్యాక్యూమ్ ఉంటుంది, అదే మనకి తెలియనికపోవటం. అంటే ఇప్పుడు మీరు అప్పులో ఉన్నారనుకుందాం, డీప్, మీకు ఏమైనా దారి తెలిసిందా ఎట్లా బయటికి రావాలని? మనకి దారి తెలియదు, మనకి కొన్ని కనపడుతుంటాయి, ఇలా చేస్తే బయటకు వస్తామని. కానీ అలా చేయటానికి మనం ప్రయత్నించినప్పుడు అవన్నీ మూసుకుపోతాయి, మనకేం అర్థం కాదు, ఇదేంటా అవ్వలేదని. ఓకే,
సి అది నువ్వు ఫైనాన్సెస్ అయినా, అది సిన్ అయినా, లేకపోతే అది ఉపద్రవం అయినా, క్రైసిస్ అయినా, బ్యాంక్రప్సీ అయినా, ఏదన్నా సరే దేవుడి పద్ధతిలో బయటికి రావటం తెలుసుకోవాలి. మనం ఏం చేస్తామంటే మన ఓన్ ఎఫర్ట్స్లో బయటికి ప్రయత్నిస్తాం కాబట్టి అది అలవాటైపోతుంది. అలవాటైపోయి మన ప్రార్థన కూడా అది చెరుపుతుంది. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసేటప్పుడు కూడా ప్రభా అంటే అయిపోతుంది త్వరగా అనుకుంటాం, అవ్వదు. దేవుడు వేరే విధంగా నడిపిస్తాడు. ప్రార్థన అనేది ఒక నడిపింపు. ఓకే, సో అది ఒక రెవల్యూషన్ అనమాట. ఓకే, మీరు లైఫ్లో ఎప్పుడైనా జవాబు లేకుండా ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన లేకుండా ఉన్నారనే, అంతకు మించి ఇంకోటి ఉండదు. ఓకే, సో ప్రేయర్ అంటే ఏంటంటే రెవల్యూషన్, ప్రత్యక్షత. ఓకే, మనకి ఏది తెలియదో దేవుడు ప్రేయర్ అనే దాన్ని వాడి మనకు దాన్ని తెలిసేలాగా చేస్తాడు. ఓకే, ఆ గ్యాప్ మనం అర్థం చేసుకోవాలి. అందరూ ఫ్రస్ట్రేట్ అయిపోతారు ఆ గ్యాప్లో. సి, బీ కంఫర్టబుల్ బీయింగ్ అన్కంఫర్టబుల్, ఇది లైఫ్ లెసన్, రాసి పెట్టుకో. అర్థమైందా? సో ఆల్వేస్ బీ కంఫర్టబుల్ బీయింగ్ అన్కంఫర్టబుల్. ఎప్పుడు కూడా నీకు ఇరుకులు ఇబ్బందులతోటి శుభ్రంగా ఉండు, సమాధానంగా ఉండు వాటితోటి. ఐ మస్ట్. ఓకే, ఎప్పుడైతే నువ్వు అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు కంఫర్ట్లో ఉన్నావో నువ్వు ఎదిగావని అర్థం. ఓకే, అన్కంఫర్ట్లో అసలు ఇరుకు ఒత్తేస్తుంటే నువ్వు అరుస్తున్నావు అనుకుందాం, నీకు ఒత్తిడి ఎక్కువైద్ది, పీస్లెస్ అయిపోతావు, అంతకు మించి ఏమీ లేదు. దేవుడు ఒక టైట్ సిచ్యువేషన్ తెస్తుంది, ఎందుకంటే ఫర్ యూ టు గ్రో, నువ్వు ఎదగటానికి. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ ఏమంటే దేవుడు తీసుకొచ్చే పరిస్థితులు గ్రహింపుకు అందవు. మనం ఏమనుకుంటామంటే ఈ పలానా బాధ అనుకుంటాం, కానీ దేవుడు దానికి ఎంతో పెద్ద ప్రణాళిక వేసుకొని ఉంటాడు. అది మనం చూద్దాం. ఎందుకు మనం అడ్రస్ కావాలంటే అంత పెద్ద ప్లాన్ ఉంటుంది కాబట్టి మనకి అవి అవ్వవు, డిలే ఉంటుంది. ఎందుకు? దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తాడు. మనకు అట్లొద్దు, నాకు టక్కన సూపర్ మార్కెట్కి వెళ్ళినట్టు వేసేసేయి, నేను అడిగింది ఇచ్చేసేయి, అట్ట కావాలి మనకి. అలా అసలు కాదు. నువ్వు దేవుడు ఉద్దేశం తెలుసుకోవటం ద్వారా అవుతుంది, అంతేగాని నీ ఇష్టం నెరవేర్చుకోవడం ద్వారా జరగదు. రైట్? సో లోపలికి వెళ్తాం. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం అనుకుందాం. మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు అన్ని రకాల ప్రార్థనలు తెలుసు. అయితే ఈరోజు నేను స్పిరిట్లో ఆ ప్రేయర్ని ఎట్లా చేయాలనేది చెప్తాను. అంటే ఇప్పుడు కొంతమందికి టంగ్స్ వచ్చి ఉంటాయి, రాకపోతే ట్రై చేయి, వస్తాయి. అది ఏంటి అది అని అంటే అదేమీ లేదు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడతారు. ఓకే, సో ఆ హోలీ స్పిరిట్ రాగానే ఏమవుతుందంటే అది వాళ్ళకి అటరెన్స్ ఇస్తుంది అనమాట, అంటే వాక్ శక్తిని ఇస్తుంది. సో మన నోరు ఆటోమేటిక్గా ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతుందో వీ డోంట్ నో, దాని అర్థం మనకి తెలియదు అన్నమాట. ఓకే, అప్పుడు ఆ అర్థం నీకు అర్థం అవ్వలేదు కాబట్టి నీ మనసు ఫలవంతంగా ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఒక టైంలో దేవుడు నిమ్రోదుని ఏం చేశాడంటే, ఆ టైంలో మనుషులంతా ఒకటిగానే ఉన్నారు, ఒక భాష, ఒక ప్రజగానే ఉన్నారు, కాబట్టి వీళ్ళు చేయదలిచింది చేయగలుగుతారు అని చెప్పి ఆయన వచ్చి వాళ్ళ టంగ్స్ మార్చేశాడు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ భాషలు మార్చేశాడు. నేను ఒక భాషలో మాట్లాడుతున్నాను అనుకుందాం, ఎదుటివాడి భాష వేరు, కాబట్టి అతను నన్ను అర్థం చేసుకోలేకపోతాడు. అర్థం చేసుకోలేక వాళ్ళిద్దరి మధ్య డివిజన్ వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఉన్నాం, తమిళ్ పీపుల్కి తెలుగు పీపుల్ అంత నచ్చరు, అలాగే తెలుగుకి కూడా తమిళ్ పీపుల్ నచ్చరు. ఓకే, సో నార్త్ ఇండియన్స్కి సౌత్ ఇండియన్స్ నచ్చరు, సౌత్ ఇండియన్స్కి నార్త్ ఇండియన్స్ నచ్చరు. ఎందుకు అది? సో నేను తమిళనాడులో ఉన్నాను, అక్కడ ముస్లిం కూడా హిందీలో మాట్లాడు, కోపం వస్తుంది వాడికి, హిందీ మాట్లాడామంటే తమిళ్లో మాట్లాడే అంటాడు. ఓకే, అక్కడ అంత బ్లడ్లో ఎక్కేసి ఉంటుంది అన్నమాట తమిళ్. ఇంకొకటి కాదు, భాషాభిమానం ట్యూబ్ మచ్చి ఉంటుంది. ఓకే, సో నేను ఒకటి మాట్లాడుతున్నాను అనుకుందాం, ఆ మాట్లాడింది ఎదుటి వ్యక్తికి అర్థం కాదు. అర్థం కానప్పుడు అతనిలో రిసీవ్ అతని చెవులు విన్నాయి, కానీ తన మనసుకి అది గ్రహింపులోకి రాలేదు. ఇన్ ద సేమ్ వే
మనకి దేవుడు టంగ్స్లోనో దేనిలోనో మనం ప్రార్థన చేస్తున్నాం అనుకుందాం, మన నోరు మాట్లాడుతుంటుంది కానీ మన చెవులకి ఏం అర్థం కాదు, అసలు ఏమీ అర్థం కాదు, బ్లాంక్ ఉంటుంది అనమాట. ఉండి ఇదేదో చండాలంగా ఉందనిపిస్తుంది, బాగాలేదు, అసలు ఏంది ఇది అనిపిస్తుంది. మనకేమో దేవుడు సంబంధమైనవన్నీ పూర్ క్వాలిటీ అనిపిస్తాయి. అదేంటో విచిత్రంగా దేవుడు ఇంత తక్కువది ఎందుకు ఎన్నుకున్నాడు అనిపిస్తుంది. ఆయన జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎన్నుకున్నాడు, అది మనకు తెలిసి ఉండాలి. సో దేవుళ్ళు బలవంతులు అవ్వాలి, ఎదగాలంటే ఫూల్ అవ్వాలి ఫస్ట్, చెప్పినట్టు తీసుకోగలగాలి, లేకపోతే ఫెయిల్ అవుతాం. ఓకే, సో సరే టంగ్స్ను ఒక నిమిషం పక్కన పెడదాం. ఇప్పుడు మనకు ఒక పరిస్థితి ఉంది, టఫ్, అది జీవితంలో పోట్ల. ఇప్పుడు ప్రార్థన చేస్తావు, నువ్వు ఎంత తెలుగులో ప్రార్థన చేసినా సమస్య ఎందుకు పోలేదో నీకు తెలుసా? తెలీదు. కారణం, నువ్వు తెలుగులో చేసావు కానీ సమస్యకు ఒక ఆన్సర్ ఉంది, అది మాత్రం నీ మనసుకి గ్రహింపులోకి అస్సలు రావట్లా. ఓకే, ఇన్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూ ప్రే, కానీ నీ మనసు మాత్రం ఒక పరిస్థితి ఉంటే ఫలవంతంగా అస్సలు ఉండదు. అది నీకు అర్థం కాలేదు కాబట్టి నువ్వు అడుగు వేయలేవు. ఓకే, ఇప్పుడు నేనున్నాను, లెట్స్ సే బాగలేదనుకో, ఎవరికైనా ప్రార్థన చేయాలనుకుందాం. బాగలేనప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తారు? వీ డోంట్ నో. ఇప్పుడు ఒక దెయ్యం ఉందనుకుందాం. బైబిల్లో మనం ఎగ్జాంపుల్ చూసాం. పౌలు పుతోను పట్టిన అమ్మాయిని రా బయటికి అనగానే ఏసునామంలో అది బయటకు వచ్చేసింది. ఇదేదో బాగుంది, ఏసునామంలో రా బయటికి అనగానే అది రాదు, ఎక్కువ చేసింది. ఏందబ్బా, ఎందుకనంటే అది బయటకి ఎట్టొచ్చుదో నీకు తెలియదు, నీ మైండ్కి. హలో, చాలామందికి రోగం ఉంటుంది, బాగుండదు, అనారోగ్యం ఉంటుంది. వాళ్ళకి ఆ అనారోగ్యం వాట్ టు డూ, అది ఏంటనేది తెలియదు. ప్రార్థన చేస్తారు, తగ్గాలి, కానీ అది ఎలా తగ్గుతుంది, దే డోంట్ నో. అర్థమవుతుంది కదా? సో ఇలాంటి జటిలమైన థింగ్స్, టఫ్ థింగ్స్, కష్టమైనవి, దేవుడు దానికి ఒక విధానం పెట్టాడు. అవి ఎలా అర్థం చేసుకోవాలనేదాన్ని. ఒక సమస్య దేవుడు ఇచ్చాడంటే ఆయనే దాన్ని అర్థం చేస్తాడు, మనం కష్టపడక్కర్లేదు. కానీ మనం ఆయనతో కూర్చోవాలి ఫస్ట్. ఓకే, మన కన్ఫ్యూజన్, ఆ బ్లాంక్, ఆ డార్క్, ఇగ్నోరెన్స్, అదంతా ఆయన దగ్గరికి ప్రశాంతంగా తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర కూర్చోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం వాక్యం లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏమన్నాడంటే, ఆత్మయు మన దౌర్బల్యము చూచి సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు హోలీ స్పిరిట్ అంట ఒక విశ్వాసంలోకి వచ్చి ఏం చేస్తున్నాడంట, ఆత్మ మీరు ప్రేయర్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే, మీరు సహజంగా అయితే తెలుగులో చేస్తారు. ఓకే, కొంచెం పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే టంగ్స్లో చేస్తారు, లేకపోతే ఏడుస్తారు, మూలుగుతారు, యాగనీ ఉంటుంది. కానీ ఆత్మీయంగా ప్రార్థన చేయాలన్నప్పుడు మన మనసుకి ఏం అర్థం కాదు, ఫలవంతంగా ఉండదు. నీ మనసుకి ఏది అర్థం కాదో నువ్వు అక్కడికి ఎదగలేవు. మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ సోలే నువ్వు, కాబట్టి నీకు అర్థం కాంది నువ్వు ఎన్నటికీ చేయలేవు. అర్థమవుతుంది కదా? సో యేసు ప్రభు అని మీలో ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. కానీ ఎలాగ ఆత్మీయంగా బతకాలో ఒక్కరికి రాదు. కారణం ఏంటంటే మీ సోల్కి అది ఎలగలేదు. అర్థమవుతుందా? సో ఆ పర్టికులర్ థింగ్ ఎట్లా చేయాలో తెలియదు. అది మీకు అది ఇదా అనేది అర్థమయిన తర్వాతనే మీకు ఆ విడుదల, గ్రోత్ వస్తుంది. సో ఇప్పుడు ఆత్మయు మన దౌర్బల్యం చూసి సహాయం చేస్తున్నాడు. సో మనం యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత హోలీ స్పిరిట్ వచ్చి మన ప్రార్థనలో అప్పర్ హ్యాండ్ తీసుకుంటాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం అనుకుందాం. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే, యు సీ ద మెకానిక్స్. ఏం జరుగుతుందంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ లోపల ఉన్నాడు, మన ఆత్మ కూడా ఉంది, మనకు ఒక మైండ్ ఉంది, శరీరం ఉంది. 100% పరిస్థితుల్లో ఇరుక్కొని ఉన్నాం. నౌ ఇప్పుడు లెవెల్ 1 ఒక బేసిక్ క్రిస్టియన్ ఈతో మొదలు పెట్టాడు అనుకుందాం. ఆ క్రైస్తవుడు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ అంటే అతనికి ఎవరో తెలియదు, కాబట్టి తనకు ఒక ఆత్మ ఉందని కూడా తెలియదు, తనకు ఉందంత సోలే. కాబట్టి ఏదన్నా ఉంటే దేవుడా అది కావాలి ఇది కావాలి,
ఓకే, పరలోకమందున్న మా తండ్రిని నామం పరిశుద్ధపరచుగా ఆమేన్. అది ప్రతిసారి ప్రార్థన చెప్పి పరలోక ప్రార్థనతో క్లోజ్ చేయాలి. ఓకే.